అందరికీ నమస్కారం అండి. అవనానుషకి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటి అంటే అసలు ప్రెగ్నెన్సీ జర్నీని మనం ఎన్ని రకాలుగా ఎంత క్రియేటివ్గా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. నేను ఒక 15 రకాలు 15 క్రియేటివ్ వేస్ టు క్యాప్చర్ ప్రెగ్నెన్సీ మెమరీస్ అదనమాట ఈ వీడియో అన్నాను. ఇంకా చాలా ఉండొచ్చు, ఇంకా చాలా రకాలుగా చేసుకొని ఉండవచ్చేమో. నేను చేసిన స్టడీలో నాకు ఇవి చాలా ఈజీగా సింపుల్గా మనం చేసుకునేటట్టు. ఇప్పుడు మనం ఏమంటారు దాన్ని, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఖర్చు బట్టి కానీ దేని బట్టి అయినా కానీ శ్రమ సమయము ఖర్చు అన్నీ చూసుకుని నేనైతే మనం చేసేసుకోవడానికి వీలుగా ఉండే సింపుల్గా నాకు అనిపించినవి నేనైతే ఇందులో షేర్ చేసుకున్నా. నేను చేద్దామనుకునేవి నేను చేసినవి అయితే నేను చెప్తున్నా. ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఎవరి క్రియేటివిటీ వాళ్ళది, ఎవరి వే ఆఫ్ ప్రజెంటేషన్ వాళ్ళది. మీరు మీ ప్రెగ్నెన్సీలో ఎలాగ క్యాప్చర్ చేసుకున్నారో, ఏమేమి ఏమేమి చేశారో మీరు ఒక కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ నేను చెప్పిన ఈ విధానాలు మీకు నచ్చి బాగుంటే కూడా ఒక కామెంట్ పెట్టండి, నాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు 15 విధాలుగా నేను చెప్తున్నా. 1, సెల్ఫీ సిరీస్. ఇందులో కూడా చాలా రకాలుగా తీసుకోవచ్చు. ప్రతిరోజు లేచిన వెంటనే ఒక ఫోటో తీసుకుని పెట్టుకోవచ్చు. లేదు వారానికి ఒకసారి, అంటే ఫస్ట్ వీక్ మనకి తెలియదు కానీ మనకి తెలిసేసరికి 4th వీక్ అవుతుంది. కానీ 4th వీక్ నుంచి అది కూడా 4th వీక్, 8th వీక్, 12th వీక్ అలా పెట్టుకోవచ్చు. లేదు 4, 5, 6, 7, 8, 9, 10 అలాగా 40 వీక్స్ ఫోటో తీసుకోవచ్చు. లేదు ఎవ్రీ 2 వీక్స్కి తీయచ్చు, లేదా ఎవ్రీ 4కి తీసుకోవచ్చు. మంత్లీ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇలాగ మనం సెల్ఫీ సిరీస్ లాగా ఒకటి చేసుకోవచ్చు. అది కాకుండా సెకండ్ది టైం ల్యాప్స్ వీడియో. ఇది మనకి మొత్తం ఎడిటింగ్లోనే వస్తుంది. ఫోటోలు తీసుకుని నేను ఒక టైం ల్యాప్స్ వీడియో చూసా, చాలా క్యూట్గా అనిపించింది నాకు. మనం ఫోటోలు తీసుకుని అంటే ఎప్పుడు కన్ఫర్మ్ అయింది, ఎలా అయింది, ఎలాగ ఎదుగుతూ వచ్చింది, ఎలాగ డెలివరీ అయింది, ఇవన్నీ ఇది కంప్లీట్గా ఎడిటింగ్ సెషనే. మనం తీసుకున్న ఫొటోస్ అన్నిటిని మంచిగా ఒక వీడియోలాగా టైం ల్యాప్స్ వీడియో తయారు చేయడం, అది ఒకటి. ఇంకొకటి కౌంట్ డౌన్ మెథడ్. కౌంట్ డౌన్ అంటే ఇప్పుడు రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇన్ని రోజులైంది, 23 వారాలు, 22 వారాలు, 24 వారాలు అలా ఉంటుంది కదా. అందులో కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు. కౌంట్ డౌన్ అంటే ఇప్పుడు ఒక సింపుల్ మెథడ్ అయితే ఏంటి, ఇప్పుడు ఒక టీషర్ట్ ఉంటుంది. ఆ టీషర్ట్ మీద కానీ లేదా ఒక ఇలాంటి కుర్తీ మీద కానీ ప్లెయిన్ దాని మీద 1 to 40 ఉంటాయన్నమాట. మనం ఏదైతే ఇప్పుడు నాది 23rd వీక్ కంప్లీట్ అయిపోయి 24th వీక్ వస్తుంది. నేను 23 క్రాస్ చేసేసి 24 వచ్చింది అని ఇలాగా 24 వీక్స్ టు గో అని అలాగ పెట్టుకోవచ్చు. నేను ఇది చేయలేదు, అంటే నేను చూడడమే 20 వీక్ తర్వాత చూశాను. నేను ఫస్ట్ నుంచి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ వచ్చాను. ఇంకా అందుకోసం మధ్యలోంచి ఇంకొక ప్యాటర్న్ ఎందుకు ఫాలో అవడం అని నేను ఆపేశాను. ఇది మనకి కన్ఫర్మ్. ఆ టీషర్ట్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి, అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి. లేదు అంటే మనం ఒక ప్లెయిన్ టీషర్ట్ తీసుకుని ప్రింటింగ్ వాడి దగ్గరికి వెళ్ళి 1 to 40 ప్రింట్ వేసేవ్వమంటే వాడు ప్రింట్ వేసి ఇచ్చేసేస్తాడు. అది పెద్ద ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు, అంత ఎక్కువసేపు కూడా పట్టదు. అలా కూడా కౌంట్ డౌన్ కూడా మనం ఒక రకంగా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఏదైనా ఒక థీమ్ పెట్టుకుని థీమ్ బేస్డ్గా మనం ఫోటోషూట్స్ చేసుకోవచ్చు. థీమ్ అది మన ఇష్టం. మనం వెయిట్ పెరుగుతూ ఉంటుంది కదా, వెయిట్ పరంగా చూసుకోవచ్చు. లేదు బెల్లీ పెరుగుతున్న పరంగా బెల్లీ పిక్చర్స్ లాగే బెల్లీని మాత్రం పోర్ట్రేట్ చేసుకుంటూ ఒక థీమ్ చేసుకోవచ్చు. లేదు అలాగే కాదు, మనకి ఏదైనా ఒక డ్రెస్ పెట్టుకుని ఆ డ్రెస్ తోటే ఆ థీమ్ అనేది మన పర్సనల్ చాయిస్ అనమాట. మనం ఒక థీమ్ పెట్టుకుని ఆ థీమ్తో మనం మొత్తం ఆ 9 months కానీ ఆ 40 వీక్స్ కానీ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. అది థీమ్ బేస్ చేసుకుంటే ఇంకా క్రియేటివిటీ కొంచెం ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది అంతే. ఇంకా దాని తర్వాత పిక్చర్స్ తీసుకోవచ్చు. ఇందులో నాకు చెప్పినట్టే ఎవ్రీ వీక్ తీసుకోవచ్చు, ఎవ్రీ డే తీసుకోవచ్చు, వీక్లీ పిక్చర్స్ తీసుకోవచ్చు, మంత్లీ పిక్చర్స్ కూడా తీసుకోవచ్చు. అందులో కూడా బోల్డ్ రకాలు ఉన్నాయి, చెప్తా ఉండండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది నేను మామూలుగా ఒక అట్టపెట్టి, ఇది మామూలుగా ఇలా తీసుకున్న స్క్వేర్గా. దీనిని మనం ఇంత సైజ్ కాకపోయినా ఇందులో సగం సైజ్ అయినా ఇలా డెకరేట్ చేసుకుని 9 వీక్స్, 2 వీక్స్, 10 వీక్స్ అని ఇలాగ పట్టుకుని ఒకలాగా చేసుకోవచ్చు. ఇది మన క్రియేటివిటీని బట్టి, మన ఓపికని బట్టి ఉంటుంది. లేదంటే ఇది ఒక చిన్న, ఇది నేను వైట్ పేపర్తో చేశాను. ఇది మనం ఏమన్నా
ఒక కలర్ పేపర్తో కానీ ఒక బ్లాక్ పేపర్తో కానీ ఏదైనా ఒక డిజైనర్ పేపర్తో కూడా ఇలా ఒక షేప్లో పెట్టుకుని దీనికి నేను బార్డర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఒక జెల్ పెన్ తోటి నేను బార్డర్ ఇస్తున్నాను. ఒక జెల్ పెన్తో బార్డర్ ఇచ్చుకుని ఒక స్కెచ్ పెన్ తోటో ఇప్పుడు ఫర్ సపోజ్ 24 వీక్స్ ఇది నేను ఉత్తనే రఫ్గా ర్యాండమ్గా ఇప్పుడు వీడియో చూపించడానికి నేను చెప్తున్నా. ఇలాగ ఇలాగ 24 వీక్స్ అని మనం ఇలా పొట్ట దగ్గర పెట్టుకుని ఇలా పక్కన పెట్టుకుని ఇలాగ మనం ఒక 40 వీక్స్కి మనం సొంతంగా తయారు చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఒక పద్ధతి, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది స్లేట్, ఇది వచ్చి ఇటు పక్కన వచ్చేసేసరికి మార్కర్తో రాసుకోవాలి, ఇటు పక్కన వచ్చి స్లేట్తో రాసుకోవాలి. మనం ఎటువైపు ఒక దాంట్లో ఇప్పుడు ఇలా ఉంది, ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు. కనిపించట్లేదు, కలర్ చాక్ పీస్ పట్టుకుంటే మనకి కనిపిస్తుందేమో. ఇలాగా ఏదో ఒక స్లేట్ పెట్టుకోవచ్చు. లేదు మనం మార్కర్తోనే రాసుకుంటాము అనుకుంటే ఇలాగ మార్కర్ తోటి 24 వీక్స్ అని ఇలాగూ పెట్టుకోవచ్చు. ఇది ఒక రకంగా మనం ఎవ్రీ వీక్ మనం చేసుకోవచ్చు. అది మన ఇంట్రెస్ట్, మన ఏమంటుందని మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది. నేనైతే యాక్చువల్గా ఇలాగ వాడాను అనమాట. ఇది నెక్స్ట్ వీక్కి నేను రెడీ చేసుకున్నా. నేను నా ఫొటోస్ అని ఇది ఒక మ్యాగ్నెటిక్ స్లేట్, అంటే ఇటు సైడ్ వచ్చేసేసరికి మనకి మామూలుగా రాసుకోవడానికి ఉంటుంది మార్కర్ తోటి, ఇటు వచ్చి మ్యాగ్నెటిక్. ఇలాగ నేను 23 వీక్స్ 24 వీక్స్ 25 వీక్స్ ఇలాగ నేను ఒక ఫోటో నేను ఈ మెథడ్ ఫాలో అయ్యాను. ఇవి మ్యాగ్నెట్ ఉంటాయి కదా మ్యాగ్నెటిక్ బోర్డ్ మీద, ఇలా లేదు ఇలా కాకుండా మనకి ఏమంటారు దాన్ని ఇందులోనే మార్కర్తో కానీ ఇలా కాకుండా ఒక మనకి ఏబిసిడీలు ఆల్ఫాబెట్స్ ఆల్ఫాబెట్స్ స్టిక్ చేసుకునేవి కూడా ఉంటాయి. దాంతో కూడా మనం ఫస్ట్ 4th వీక్ 6th వీక్ అని అలా కూడా పెట్టుకోవచ్చు. ఇవంతా ఏంటంటే ఎవరికి వచ్చే వాడికి ఆనందం అంటూ ఉంటాను కదా నేను, అలాగా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు అనమాట. ఇలాగా ఇవేవి కాకపోయినా మనకి కొన్ని స్టిక్కర్స్ వస్తాయి. ఆ స్టిక్కర్స్ కార్డ్స్ మనకి అమెజాన్లో వాటిలో దొరుకుతున్నాయి. ఇప్పుడు నేను ఇవి గీసాను కదా, ఇదిగో ఇలాగ అట్టముక్క ఇలాగ ఇవి అన్నాను కదా, ఇలా ఈ స్టిక్కర్స్ తర్వాత ఇలా అట్టముక్కవి ఇలా కార్డ్స్ లాంటివి మనకి రెడీమేడ్గా అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోనూ దొరుకుతున్నాయి. మనం ఒకసారి తెప్పించేసుకుని వాటిని పట్టుకుని కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇలాగ మనకి రాసే ఇంట్రెస్ట్ అది లేదు, ఓపిక లేదు అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. మెటర్నిటీ ఫోటోషూట్ ఈ మధ్యన అంటే ఒక కరోనా తర్వాత ఈ మెటర్నిటీ ఫోటోషూట్ కూడా చాలా వైడ్గా స్ప్రెడ్ అయ్యి చాలా బాగా పాకింది. ఫోటోషూట్స్ చాలా వచ్చాయి, ఇంకా మెటర్నిటీ ఫోటోషూట్స్ కూడా వచ్చింది. అది కూడా ఒక వండర్ఫుల్ మెమరీగా సేవ్ అవుతుంది మనకి, లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ మెమరీ. ఆ ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ జీవితాంతం ఉంటాయి. ఇంకా మనం ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం అంటే మన సరదా కోసం మనం ఏదైనా ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు చీర కట్టుకున్నప్పుడు బెల్లి చూపిస్తున్నప్పుడు ఏదైనా ఒకటి ఇలాగ ఫొటోస్ వీడియోస్ అది మన పర్సనల్ చాయిస్గా మామూలుగా. అని ఇప్పుడు ఎలాగో సెల్ఫీలు వచ్చేసాక ఎలాగో ఫొటోస్ వీడియోస్ కామన్గానే ఉంటున్నాయి కాబట్టి అది కూడా ఒక వే. ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ జర్నల్. నేను ప్రెగ్నెన్సీ జర్నల్ రెడీమేడ్గా తీసుకోవడం కాదు, సొంతంగా తయారు చేసుకోవడం. నాకు అన్ని సొంతంగా చేసుకోవడం చాలా ఇష్టం. ప్రెగ్నెన్సీ జర్నల్ సొంతంగా చేసుకుందామని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అది కనుక చేసుకుంటే కనుక నేను ఖచ్చితంగా డిఐవై ప్రెగ్నెన్సీ జర్నల్ కూడా పెడతాను. చూడండి, ప్రెగ్నెన్సీ జర్నల్ అంటే ఏంటంటే అది దాని గురించి నేను ఇంకో వీడియో డీటెయిల్డ్గా చేస్తాను, ఎందుకంటే అది చాలా ఉంది దాంట్లో చెప్పడానికి. ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన ప్రతి విషయం అందులో ఉంటుంది. డే 1 నుంచి అంటే నువ్వు ఏ రోజైతే మనకి ప్రెగ్నెంట్ అని మనకి తెలిసిందో డెలివరీ అయ్యే రోజు వరకు అన్నిటి గురించి అందులో చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. ఇప్పుడు ఆ పుస్తకాలు కూడా చాలా ఎక్కువగానే వచ్చేసాయి. చాలామంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కాకుండా
స్పెషల్గా కొంతమంది ప్రెగ్నెన్సీ స్టిక్కర్స్, ప్రెగ్నెన్సీ కార్డ్స్, ప్రెగ్నెన్సీ గివేవేస్, ప్రెగ్నెన్సీ జర్నల్స్, బేబీ ఆన్ బోర్డ్ ఇవే తయారు చేసి అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా బాగున్నాయి. కొంచెం కాస్ట్ ఉన్నాయి. కొంచెం అంటే ఏముంది 1500, 2500, 3000, 1500, 1000 అలాగే ఉన్నాయి. నాకు మాత్రం సొంతంగా చేసుకోవడం చాలా ఇష్టం. ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని స్టిక్కర్స్ అవి దొరుకుతాయని. అవి దొరకకపోతే ఇంకా చివరికి రెడీమేడ్గా కొనేస్తాను. చూడాలి. మ్యాక్సిమం 7th మంత్లో నేను దాని మీద కూర్చుంటా. అది ప్రెగ్నెన్సీ జర్నల్ చాలా బాగుంటుంది. చూసుకోవడానికి బాగుంటుంది, చదువుకోవడానికి బాగుంటుంది, మనం సొంతంగా చేసుకోవడానికి, వీడియోలో క్యాప్చర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. దాట్ విల్ బీ ఏ బిగ్గెస్ట్ మెమరీ. ఇవే కాకుండా మనం ఇంకొకటి ఫ్రూట్స్ అంటే ఇప్పుడు బేబీ గ్రోత్ని బట్టి ఎలా ఉంటుంది అనేవి తీసుకుని, ఇప్పుడు మొదటి రోజు వాటర్ మిలన్ అంతుంది, పపాయ అంతుంది, మ్యాంగో అంతుంది, అలా ఫ్రూట్స్ ఉన్నాయి కదా మనకి చాలా యాప్స్లోనే దొరికేస్తున్నాయి. ఏ వారంలో ఈ 23rd వీక్లో మ్యాంగోలా ఉంది, 22nd వీక్లో కాదు 22nd వీక్లో మ్యాంగోలా ఉంది, 23rd వీక్లో వాటర్ మిలన్లా ఉంది. అలాగా ఫ్రూట్స్ని పెట్టుకొని మన వీక్ని బట్టి ఆ వీక్ ఏ రిప్రజెంట్ చేస్తుందో ఆ ఫ్రూట్ మనం పెట్టుకుని కూడా అదంతా ఒక సెల్ఫీ సిరీస్ అనుకున్నాం కదా. ముందర సెల్ఫీ సిరీస్లో ఉత్తిని మనం ఒక ఫోటో ఉంటుంది. అలా కాకుండా ఆ ఫ్రూట్ని రిజంబల్ చేసుకుని ఆ ఫ్రూట్ పెట్టుకుని చేసుకునేది రికార్డ్ ఆఫ్ ఫ్రూట్స్. అలా కూడా మనం 40 వీక్స్ చేసుకోవచ్చు. అది కూడా క్రియేటివిటీయే కదా, అది ఓపికే. మనకు ఆ ఫ్రూట్ దొరకాలి, మనం ఎక్కడున్నా ఆ సైజ్ తగ్గట్టు ఫ్రూట్స్ అవి దొరికి మనం ఫోటో తీసుకోవాలి ఆ రోజుకి. అది ఒకటి చేసుకోవచ్చు. ఆ స్టేజ్కి తగ్గట్టు అది కూడా ఒకటి చేసుకోవచ్చు. ఇంకొకటి ట్రయాలజీ అంటే ప్రెగ్నెంట్ అని తెలిసిన రోజున తర్వాత బంప్ అది వచ్చి కొంచెం ఒక 8 months 9 months వచ్చిన తర్వాత అదొకటి, దాని తర్వాత బేబీని ఎత్తుకుని ఒకటి. ఈ 3 ఫొటోస్ స్టార్టింగ్ ఒక క్రూషియల్ పార్ట్, తర్వాత డెలివరీ అయిపోయింది. ఈ 3 కలిపింది ట్రయాలజీ. ఈ 3 ఒక పిక్చర్ లాగా మనం తీసుకుని పెట్టుకుంటే లైఫ్ లాంగ్ ఇంట్లో ఉంటుంది. అది కూడా ఒక బెస్ట్ మెమరీ అవుతుంది. ఇంకా నా ఇప్పుడు తర్వాత చెప్పబోయే 3 క్రియేటివ్ వేస్ మై పర్సనల్ ఒపీనియన్ చాయిస్. మనం బేబీకి ఒక లెటర్ రాసుకోవచ్చు. అంటే అది ఏ మంత్లో అయినా మనం ఓపిక ఉంటే ప్రతిరోజు జర్నలింగ్ అనేది చాలా బాగుంటుంది. ఒక లెటర్ ఇప్పుడు ఏదో ఒక క్రూషియల్ పార్ట్, ఇప్పుడు ఫస్ట్ స్కాన్ అయిన తర్వాత, సెకండ్ స్కాన్ అయిన తర్వాత, లేకపోతే 7th month వచ్చేసిన తర్వాత, సీమంతం అయినప్పుడు మనం ఒక లెటర్, ఇప్పుడు మనకి ఎలా ఉంది, మనకి బేబీ ఏంటి, మనకి ఈ జర్నీ మనం బేబీతో చెప్దామనుకున్నది అంతా ఒక ఉత్తరంలో మనం చెప్పి అవి రాసుకొని కూడా వాళ్ళకి చూపించచ్చు. నేను రాశాను లెటర్. అంటే నాకు రచనలు అంటే కొంచెం ఇష్టం కాబట్టి కొంచెం కవితలు, కొంచెం కథలు, ఆ లెటర్ అది నేను రాసుకున్నాను. ఇప్పుడు అదే చెప్పాను. ఇప్పుడు చెప్పబోయే 3 నా పర్సనల్ ఇంట్రెస్ట్వే అనమాట. అలాగే ఒక పాట రాయొచ్చు, లేకపోతే ఒక జోలపాట రాయొచ్చు, ఒక పాట రాయొచ్చు, ఒక ర్యాప్ రాయొచ్చు. అది రాసి ఇప్పుడు మనం పాడుతూ ఉన్నా చెప్తూ ఉన్నా బేబీ విని తర్వాత డెలివరీ అయిన తర్వాత రికగ్నైజ్ చేస్తుంది వచ్చిన తర్వాత. ఇది నిజంగా నేను ఏదో యాప్లో కూడా చూశాను. నేను మామూలుగా కవితలే రాశాను అప్పటిదాకా. అది చూసాక అనిపించింది నేను ఒక పాట రాయాలి అంటే. రచయిత బయటకు వచ్చాడండి, నేనేం చేయలేను దానికి. నాకు అనిపించింది కవితలు రాసుకున్నాను, పోయమ్స్ రాసుకున్నాను. సరే పోయం రాసినట్టు ఒక గేమ్ లాగా కానీ ఒక పాటలాగా కానీ కూడా కొంచెం ఒక ప్రయత్నం చేద్దాం, అది రాద్దాం, అది గేమ్ అవుతుందా, పాట అవుతుందా, ర్యాప్ అవుతుందా అని తర్వాత చూద్దాంలే అని అనుకున్నా. అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా అదే ఇప్పుడు మనకి ప్రతిరోజు లేచిన వెంటనే మనకి ఏమనిపించింది, మనం బేబీతో ఏమనుకుంటున్నాము అని ప్రతిరోజు ఇప్పుడు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. అవి కూడా మనం ఒక జర్నలింగ్ లాగా ఒక పుస్తకంలో పెట్టుకుని రాసుకుని బేబీ పుట్టిన తర్వాత మనం చూపించుకోవచ్చు. ఇంకొకటి ఇదిగో ఇలాగ యూట్యూబ్ వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ యూట్యూబ్ వీడియోస్లో లాగా మనం ప్రతి మెమరీని మనం ఇప్పుడు యూట్యూబ్ వచ్చాక అన్నీ సేవ్ చేసుకుంటున్నాం కదా, ఇలాగ ప్రతి మెమరీని మనం ఒక వీడియో లాగా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసే ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్ అన్నీ కూడా ఈ బంప్ తోటి, ఈ పట్టుతోటి నేను ఉన్న వీడియోస్, ఉన్న ఫొటోస్ నాకు నేను తర్వాత చూసుకోవడానికే ఇవంతా. ఇలాగ ఈ 15 క్రియేటివ్ వేస్లో మనం ప్రెగ్నెన్సీ మెమరీస్ని క్యాప్చర్ చేసుకోవచ్చని నాకు అనిపించింది. నాకు ఇవి చాలా బాగా అనిపించి ఇంతకు మించి ఇంకా చాలా కూడా చేసుకోవచ్చేమో. నేను స్టడీ చేసిన దాని ప్రకారం నాకు ఇవి బాగున్నాయి అనిపించింది. ఇందులో నేను ఒక కౌంట్ డౌన్ ఉంది కదా, ఆ కౌంట్ డౌన్ది నేను చేయలేదు. ఫ్రూట్ రికార్డ్ కూడా నాకు కౌంట్ డౌన్ది నేను 20th వీక్లో ఆర్టికల్ చదివాను.
అప్పుడు నాకు అనిపించింది, నేను ఆల్రెడీ ఒకటి ఫాలో అవుతున్నాను, నా పెచ్చకి నేను కొన్ని చేసుకుంటూ పోతున్నాను, అలా చేసుకుంటూ పోదాం అంతే. కవిత రాయడం కానీ, పాట రాయడం కానీ, అవన్నీ లెటర్ రాయడం కానీ నాకు ఎప్పుడు ఉన్నది. నేను ఐమమ్ అనే యాప్ వాడుతున్నాను అనమాట. ఆ ఐమమ్ అనే యాప్లో ఒకరోజు రైట్ ఎ లెటర్ టు యువర్ బేబీ, మీ ఎలా ఉంది, ఏం చేసుకున్నారు, ఏం మార్పులు చేసుకున్నారు, ఏంటి అవన్నీ ఒకటి రాయమంటే నాకు అది చూసినప్పుడు నాకు అనిపించింది. మామూలుగానే రచనలు బాగా పిచ్చింది కాబట్టి టక్మని ఒక లెటర్ రాసేసాను. తర్వాత ఒకరోజు ఒక పాట రాయండి లేదా ఒక ర్యాప్ రాయండి అంటే, అవును కదూ, రాయొచ్చు కదూ. నేను ఇప్పటిదాకా స్కాన్ అయిన తర్వాత కానీ ఇలా నాకు ప్రతిసారి నాకు అనిపించింది, నేను ఒక కవితలాగా నేను ఈ 6 మంత్ మొత్తం 6 మంత్ స్కాన్ కూడా అయిపోయింది. ఇప్పుడు అంతా బాగుందని డాక్టర్ చెప్పేసింది. ఇదంతా అయిపోయింది. ఇక్కడ దాకా నేను ఒక్కొక్క స్టేజ్లో, అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు కానీ, లేకపోతే కన్ఫర్మ్ అయిందని చెప్పినప్పుడు కానీ, ఫస్ట్ హార్ట్ బీట్ విన్నప్పుడు కానీ, సెకండ్ స్కాన్ అప్పుడు కానీ, థర్డ్ స్కాన్ అప్పుడు కానీ, తర్వాత ఈ లెగ్స్ కాళ్ళు చేతులు చూసినప్పుడు కానీ, ఇలా ముఖం చూసినప్పుడు కానీ, ఇప్పుడు నిన్న హార్ట్ బీట్లో నిన్నే జరిగింది నా స్కాను. హార్ట్ బీట్లో ఇదేంటంటే ఎక్కువదనమాట, ఫీటల్ ఎక్కువ ఎలా ఉందని, హార్ట్ బీట్లో 4 ఛాంబర్స్ ఎలా ఉన్నాయి, సౌండ్ ఎలా వస్తుంది ఏంటి అని ఈ స్కాన్ జరిగింది నాకు నిన్న. అది చేసినప్పుడు నేను దాని మీద ఇంకా కవిత రాయలేదు. ఇలాగ ప్రతి దాంట్లోనూ నేను ఒక కవితలాగా రాసుకుని నేను పెట్టుకుంటున్నా. ఈ యాప్లో మీరు ఒక పాట రాయండి లేదా ఒక ర్యాప్ రాయండి, దానికి ఒక పాట రాసి ఒక ర్యాప్ రాసి దానికి ఒక ట్యూన్ కట్టండి మీ మాతృభాషలో అంటే, అవును కాదు ఇది కూడా ఒకటి వచ్చింది కదా అని నా అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఇంకోటి తీసుకొచ్చి పడేశారు. అది ఇప్పుడు కొంచెం 7th మంత్ అయిపోయిన తర్వాత 7th మంత్లో నేను ఒక పాటో గేయమో ర్యాపో ఏమవుతుందో చూడాలి, ప్రయత్నం అయితే చేస్తాను. ఏదో ఒకటి అవుతుంది, మరి అది ఏమవుతుందో చూడాలి. మళ్ళీ మిమ్మల్ని తినేస్తాను, అది రాస్తే కనుక మళ్ళీ దాని గురించి కూడా వీడియో చేసి పెడతా, మీరు చూడాల్సిందే, వేరే రారలేదు మీకు అంతే. ఇలాగా ఇన్ని రకాలుగాను ప్రెగ్నెన్సీని క్యాప్చర్ చేసుకుంటే జీవితాంతం చూసుకోవడానికి ఆస్వాదించడానికి బాగుంటుందని నేను అనుకున్నాను. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఏమనిపించిందో, ఇందులో ఈ 15లో మీరేం చేశారో, మీరేం వాడారో మీరు కూడా ఒక కామెంట్ రూపంలో చెప్పండి. నా వీడియో మీకు నచ్చిందని చెప్పండి, మీకు ఏమనిపించిందో చెప్పండి. మరి ఎచ్చు పిచ్చ అని అనిపించవచ్చు, ఎవరి పిచ్చ వాళ్ళకి ఆనందం. ఇప్పుడు నేను చేసింది మీకు పిచ్చ అనిపించినా అవ్వచ్చు, కానీ ఇది నా సంతోషం కాబట్టి నేను చేసుకుంటున్నాను అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.